పల్నాడు జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. గెలిపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నర్సరావుపేటలో ఈసారి విజయం టీడీపీదేనని ఆ పార్టీ అభ్యర్థి చంద్రవాడ అరవింద్ బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల సమన్వయంతో భారీ మెజార్టీ సాధిస్తాము అంటున్న అరవింద్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారినటువంటి నర్సరావుపేట టికెట్ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున నర్సరావుపేట నుంచి చంద్రవాడ అరవింద్ బాబు గారు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రచారం ఎలా ఉంది, ప్రజల్లో నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వారి మాటలో తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఎలా ముందుకెళ్తున్నారు మీరు? మరి నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబుని ఎన్నిక చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ వారందరూ కూడా మేము రుణపడి ఉన్నాము. ఎందుకంటే 5 ఏళ్లుగా ప్రజల్లో ఉన్న వ్యక్తిని, కష్టం నష్టాలన్నీ భరించి 5 ఏళ్లు ప్రజల కోసం పాటుపడిన వ్యక్తిని ఈ విధంగా అభ్యర్థిగా ప్రకటించినందుకు, ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా ప్రకటించినప్పటి నుంచి కూడా మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక ఎక్స్ప్లోజన్ లాగా అందరూ కూడా బయటికి రావడం జరిగింది. మరి నా సీటు ప్రకటించినప్పుడు దాదాపు 30,000 మంది కార్యకర్తలు, నాయకులు వచ్చి నన్ను అభినందించి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా మేము ప్రజల్లో ఉన్నాము. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి కూడా మేము ప్రజలతో ఉన్నాము, ప్రజల కొరకు పాటుపడుతూ ఉన్నాము. ఈ అవినీతి వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాము. ఓడిపోయిన మొదటి రోజు నుంచి కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద, వైసీపీ ప్రభుత్వం మీద, అదేవిధంగా ఈ పోలీస్ వ్యవస్థ మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాము. ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో దాదాపు 300 నుంచి 400 ఉద్యమాలు చేయడం జరిగింది ప్రజల కోసం. అదేవిధంగా నాయకులు, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టినప్పుడు వాళ్ళని విడిపించుకోవడానికి మేము అందరం కూడా ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఇవాళ అయితే టీడీపీ, జనసేన, బీజేపీ అండదండలతో నేను ముందుకెళ్తున్నాను. తప్పనిసరిగా ఈ నర్సరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మరి 10 ఏళ్లుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నా కానీ ఆయన ఎటువంటి పనులు చేయలేని పరిస్థితి అనమాట. మేమైతే నా టీడీపీ హయాంలో ఏదైతే అభివృద్ధి చేశామో అభివృద్ధిని మొత్తం కూడా ముందుకు తీసుకెళ్తాము. డాక్టర్ కోడెల గారి టైంలో ఎటువంటి అభివృద్ధి ఉందో దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లి నర్సరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాను. అంటే వైసీపీ వారు వైనాట్ 175 అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ సిద్ధం సభలు విజయవంతం అన్నాయి, మేము సిద్ధం అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. మీరు ఎలా ముందుకెళ్తున్నారు? మేమందరం కూడా ఈ వైసీపీ పరిపాలన, జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు, అవినీతి అక్రమాలతోటి ఈ ప్రభుత్వం 5 ఏళ్లుగా నడిచింది. పోలీసులు అండదండలతోటి ఈ ప్రభుత్వం నడిపించారు. కాబట్టి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఒక నాయకుడు అనేవాడు ఒక నీతి నిజాయితీ ఉండాలి, ఓర్పుతో ఉండి ప్రజలకు చేరువుగా ఉండాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కానీ అటువంటి బాధ్యత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి లేదు. ఎవరైతే ప్రజలు వాళ్ళని గెలిపించారో వాళ్ళని కనీసం పలకించిన పాపాన్ని కూడా పోలేదు ఈ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మా చంద్రబాబు నాయుడు గారి మీద అందరూ నమ్మకం ఉంచి రేపు రాబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థిగా, అదేవిధంగా నర్సరావుపేట ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు అరవింద్ బాబు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నాడు. అంటే ఇక్కడ నేను అభివృద్ధి చేశాను, 2 సార్లు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను, మరలా హ్యాట్రిక్ కొడతానికి సిద్ధమున్నానంటూ గోపిరెడ్డి అంటున్నాడు. ఆయన ఎలా ఎదుర్కొంటారు, వాళ్ళకి ఎటువంటి సమాధానం చెబుతారు? అంటే నిజంగా అభివృద్ధి ఎక్కడుందో ఒకసారి చూపించమనండి. ఇప్పుడు కలెక్టర్ గారు ఉండే బిల్డింగు టీడీపీ హయాంలో కట్టింది, ఎస్పీ గారు ఉండే బిల్డింగ్ మేము కట్టింది. ఇవాళ ఉన్న పల్నాడు జిల్లా హాస్పిటల్ ఉంది, 100 పడకల హాస్పిటల్, అది టీడీపీ హయాంలో కట్టింది. ఒక్క బిల్డింగ్ మీడియా వాళ్ళకి తెలియదు మీకు? ఒకసారి చూపించండి, మీరు కూడా వీడియో వేసి చూపించండి. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఎక్కడైతే అభివృద్ధి ఎక్కడ చూపిస్తున్నాడంటే అవినీతిలో అభివృద్ధి, దుర్మార్గాల్లో అభివృద్ధి, హత్యల్లో అభివృద్ధి, అదేవిధంగా గుట్కా, గంజాయి, మద్యం మాఫియా, అదేవిధంగా నిన్న కూడా వినుకొండ రోడ్లు అక్రమంగా రేషన్ బియ్యాన్ని మేము పట్టించాం. అయినా కానీ ప్రభుత్వం కానీ అధికారులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లే. రాత్రి మగళ్ళు కూడా మేము అన్ని విధాలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అక్రమ ఆస్తుల మీద భూ కబ్జాదారుడు అతను 200 ఎకరాలని కబ్జా చేసి ప్రతి ఎకరం 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. కాబట్టి ప్రతి దాని మీద మేము ఆధారాలతో నిరూపించడం జరిగింది. మీరు దమ్ముంటే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని ఇవ్వాలనే కానీ సవాల్ విసురుతున్నాము. దమ్ముంటే మీరు చర్చకి రండి, ఎక్కడైనా కూర్చుందామని చెప్పడం జరిగింది. కావాలంటే మేము చెప్పిన నిరాధారం మీరు నిరూపిస్తే ఎంక్వైరీ వేయండి, మేము కోరటం కూడా జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నిజంగా ఎటువంటి భయం లేకపోతే మనకి ఎంక్వైరీ ఏమని కోరుతూ ఉన్నాం. ప్రతి కార్యక్రమం ఉమ్మడి ప్రణాళిక ద్వారా మేము ముందుకెళ్తాము. ముగ్గురం కూడా కలిసికట్టుగా పనిచేసి నర్సరావుపేటలో 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు గెలిపించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. వారి దీవెనలతో నేను ముందుకెళ్తున్నాను. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా నర్సరావుపేటలో తెలుగుదేశం జెండా ఎగరేసి చంద్రబాబు కానుకగా ఇస్తామంటున్నారు. అవినీతి ఏదైతే చేసి ఉన్నాడో గోపిరెడ్డి, అవినీతిపై పోరాటం చేస్తాను, అవినీతిపై పోరాటం చేశాను, వాటి కాకుండా రానున్న రోజులు అభివృద్ధి ఏంటంటూ చేసి చూపుతానంటున్నారు అరవింద్ బాబు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పల్నాడు జిల్లా నుంచి.